చక్కటి సాక్ష్యం చెప్తాను, పేర్లు నేను చెప్పలేను. మన మందిరం 2002 సంవత్సరంలో మేము ప్రారంభించాం. ఒక కుటుంబం అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డారు. ఆయన కాలు భయంకరమైన స్థితిలో ఉంటే ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్లారు, తగ్గల, అప్పుల పాలైపోయారు. మందిరానికి తీసుకొచ్చారు. దైవ సేవకులు, విశ్వాసులు అందరూ ప్రార్థన చేశారు. సంఘ ప్రార్థన మూలంగా ఆయన కాలును పరిపూర్ణంగా దేవుడు బాగు చేశాడు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న రోజుల్లో నేను దైవ సేవకురాలు ఆ క్యారీ బ్యాగ్లో ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యం, ఆ దినసరి సరుకులు ఉంటాయే, ఆ సరుకులు బ్యాగులో పట్టుకొని ఒక చేత్తో పాస్టమ్ గారు, ఇంకో చేత్తో నేను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాం. క్రిస్మస్ వస్తుంటే పాపం వీళ్ళు కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయో లేవోనని, మాకు బట్టలు ఉన్నాయో లేవో మాకు మేము ఆలోచించే వాళ్ళం కాదు. ఆ బిడ్డలు చూసి, అన్నా, మా తల్లిదండ్రుల తర్వాత మా పట్ల భూమి మీద ఎంత ప్రేమ పంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరేనన్నా. సంఘం అంటే ఇదిగో దశంభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని గతంలో నేను విన్నాను, కానీ సంఘం ప్రజలకు పెడతాదన్న సంగతి మాకు తెలియదన్నా. సేవకులు పేద బిడ్డలకి ఇలా సహాయం చేస్తారన్న సంగతి మాకు తెలియదన్నా. ఆ బిడ్డలు ఏడ్చిన ఏడ్పు ఎంత అంత కాదు. నేను చెప్పిన సంగతి 2004-05లో సంగతి. ఆ తర్వాత ఆయన బాగుపడ్డాడు. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, సంఘంలో కట్టబడ్డారు. ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పంటారా? ప్రారంభంలో వచ్చిన కుటుంబాలలో దేవుని చేత బహుగా దీవించబడిన కుటుంబం ఆ కుటుంబంగా ఈరోజు వర్ధిల్లుతూ ఉంది. ఒకప్పుడు మా చేతితో క్యారీ బ్యాగ్ మోసుకొని ఆ ఇంటికి రేషన్ ఇస్తే ఆ కుటుంబం ఎంత కృతజ్ఞతతో ఉందో చెప్పంటారా? అదే కుటుంబం క్యారీ బ్యాగ్లో డబ్బులు మోసుకొని మందిరాన్ని కానుకగా ఇస్తారు ఈరోజు ఆ బిడ్డలు. మేము తీసుకెళ్ళింది ఉప్పు, పప్పు. ఈరోజు ఆ బిడ్డలు ఇచ్చే కానుకొందో చూసారా? క్యారీ బ్యాగ్లో డబ్బులు మోసుకొని తీసుకొని వస్తూ ఉంటే ఎందుకన్నా ఇలా అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? అన్నా, మా కష్ట స్థితిలో మీరు అక్క మమ్మల్ని ఆదుకున్నారే, మేమేమి లక్షలు ఇవ్వాలా, కోట్లు ఇవ్వాలా, ఇవ్వటానికి ఆ రోజుల్లో మన దగ్గర లేవు. ఆ ఇచ్చిన చిన్న సహాయాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు సంఘంలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అమ్మా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కృతజ్ఞత ఎక్కడుంటుందో పరలోకపు ఆశీర్వాదపు తాళపు చెవి కృతజ్ఞత బుద్ధి. ఆ కృతజ్ఞత బుద్ధి అనే తాళపు చెవి నీ దగ్గర ఉందా? ఆకాశపు వాకిలు విప్పి నిన్ను, నీ పిల్లలను దేవుడు దీవించటం ప్రారంభించును గాక.